హరే కృష్ణ. ప్రతి ఒక్క దుర్మరణం తర్వాత అంటే యాక్సిడెంట్స్ ఇవన్నీ అకాల మృత్యు కదండి. ఇది అయిన తర్వాత సోల్కి మోక్షం దొరుకుతుందా లేదా మరో జన్మకి వెళ్ళే అవకాశం ఉంటుందా లేదా అనడానికి ఈ ట్రూ ఇన్సిడెంట్ ఒక మంచి ప్రూఫ్. వన్ డే నాకు ఒక కాల్ వచ్చింది. ఆ కాల్లో మాట్లాడుతూ ఉండేది ఒక తల్లి. ఆ తల్లి ఆవేదన చూస్తూ ఉంటే నాకైతే చాలా చాలా గుండె తరుక్కుమనింది. ఒక్కటే ఏడుస్తూనే ఉన్నారు. నాకు అర్థం కాలేదు. తర్వాత కొంచెం టైం పట్టి నేను ఓదార్చి, ఏమైంది మీరు చెప్పకపోతే, ఐ డోంట్ నో హౌ టు టాక్ టు యూ. ఎందుకంటే ఏమైనా తెలిసి ఉండాలి కదండి మాట్లాడాలంటే. ఎందుకు ఇలా ఏడుస్తున్నారు, ఏం జరిగింది, ప్లీజ్ చెప్పండి అని చెప్పిన తర్వాత చాలాసేపటి తర్వాత షీ స్టార్టెడ్ స్పీకింగ్ అండ్ షీ టోల్డ్ హర్ స్టోరీ. వీళ్ళు ఒక చాలా మంచి కుటుంబం అండి. మన అనుకుంటాం కదా, ఒక బ్యూటిఫుల్ తల్లి, తండ్రి, ఒక పాప, అంతే, ముగ్గురే. పాప అయితే సరే మనకు చాలు, మగపిల్లలు అవసరమే లేదు, పాపనే మనం ఒక మగపిల్లడిలాగా పెంచుకుంటాము అని ఆ పాప చుట్టూ ఎన్నో కోట్ల కళలు అల్లుకొని బతికే తల్లిదండ్రులు. పాపకి జస్ట్ 6 years. ఎంతో ప్రశాంతంగా గడిచే ఈ వీళ్ళ లైఫ్. ఇంతే కాదండి, పాపకి నాన్నమ్మ అండ్ తాతయ్య, వాళ్ళకి కూడా ఈ పిల్లే ప్రపంచం. పగలు రాత్రి అనక ఈ పిల్లని చూసుకోవడం, ఈ పిల్ల చుట్టే తిరగడం, ఈ పిల్లే ప్రపంచం, ఈ పిల్ల కోసమే అన్ని అన్నట్లు బతికే ఈ 4 ప్రాణాలు. ఎంతో అందమైన ఈ కుటుంబం. ఎవరి దృష్టిలో తెలియదో తెలియదండి. ఒకరోజు వాళ్ళ మదర్ చెప్తున్నారు, హాలిడేస్ అయి ఉండడంతో ఈవినింగ్ టైమ్స్ ఎగ్జిబిషన్ కని ముగ్గురు బయలుదేరారు, మదర్, ఫాదర్ అండ్ కూతురు. బయలుదేరిన కొద్దిసేపటికే ఒక హైవే చేరుకున్నారు. హైవే మీద ఎటు నుంచి వచ్చిందో తెలీదు ఒక లారీ. ఆ లారీ వచ్చి గుద్దిన దీనికి పాప అక్కడికక్కడే స్పాట్ డెడ్ అయిపోయింది. మదర్కి ఫాదర్కి కొంచెం డ్రైవింగ్ సీట్లో ఉండడంతో ఎక్కువనే దెబ్బలు తగిలినాయి. మదర్కి ఒక చిన్న హ్యాండ్, లెగ్కి తప్ప ఇంకెక్కడ తగలలేదు అని అంటున్నారు. కానీ ఇది చూడండి, ముగ్గురు ఒకే వెహికల్లో ఉన్నారు. మనం చాలాసార్లు చూసింటాం, కొంతమంది అక్కడే స్పాట్ డెడ్ అయి ఉంటారు, మిగతా వాళ్ళకి చిన్న చిన్న గాయాలతో బయటపడిపోయి ఉంటారు. దాన్ని అండి చెప్తారు అకాల మృత్యు వరించడం అనేది, గండం అనేది ఇదే. ఇక్కడ కూడా సేమ్ థింగ్ హ్యాపెండ్. పాప అక్కడికక్కడ స్పాట్ డెడ్. వాళ్ళకి అవకాశం కూడా రాలేదు డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళడానికి కానీ ఏదైనా కానీ వీళ్ళిద్దరూ బతికి బయటపడ్డారు. కానీ ఇంకెందుకండి జీవితం, వాళ్ళ జీవితమే అక్కడికి సర్వనాశనం అయిపోయింది. ఎంతో దుఃఖంతో బతకాలా వద్దా అనే దీంతో వాళ్ళు గడుపుతూ ఉండగా వాళ్ళ మదర్ చెప్తారు, తనకి ఎన్నోసార్లు, అంటే ఇది అయినా ఒక 2 daysలోనే షీ టెల్స్, ఫస్ట్ దిక్కు తోచలేదు ఏమైంది అని. సెకండ్ థింగ్, మైండ్ ప్రాసెస్ అవ్వలేదు. ఎప్పుడు సెకండ్ డే థర్డ్ డే అవుతా ఉందో ఇంకా నేను బతకలేను, పాపతో పాటే నేను వెళ్ళిపోవాలి అంటే షీ గాట్ సుసైడల్ థాట్స్ అని చెప్తున్నారు. ఇలాంటివి అన్నీ ఆలోచిస్తూ ఉండగా తను చెప్తున్నారు, థర్డ్ డేని తన డ్రీమ్లోకి, అంటే తనకు నిద్రే రాదు అసలు, ఏదో అలసటతో ఏడ్చి కొంచెం అలా నిద్రపోయిన వెంటనే పాప కలలోకి వచ్చింది అని చెప్తున్నారు. అండ్ ఎక్కడ ఏ స్పాట్లో అయితే అది అయిందో అదే స్పాట్లో కనిపిస్తూ ఉంది. అండ్ షీ ఈజ్ వీపింగ్. అండ్ వాళ్ళ మదర్ చెప్తున్నారు, అమ్మ నేను ఒకటే ఉన్నాను, నువ్వు ఎక్కడున్నావు అని చెప్తా ఉంది. ఇది విని వాళ్ళ మదరు ఏడుస్తూ ఉన్నారు. అండ్ వాళ్ళ మదర్ ఏడ్చుకుంటూ ఇలా చెప్పారండి, పాప ఎక్కడైతే డెత్ అయిందో అదే ప్లేస్లో ఉంది, కనిపిస్తూ ఉంది. అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయావు, నేను ఇక్కడే ఉన్నాను, నేను ఒక్కటే ఉన్నాను అని ఏడుస్తూ ఉంది అని. ఇది చెప్తూ వాళ్ళ మదర్కి ఏడుపు ఆగలేదు, నాకు ఆగలేదండి. ఎంతో బాధ అనిపించేసింది. వాళ్ళ మదర్కి ఒకటే బాధ, అన్నీ మర్చిపోయారు, కూతురు ఒకటే ఉంది కానీ తాను ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఉంది అని బాధ ఎక్కువైపోయింది. కానీ తను బతకడానికి కూడా కారణం అదే అయిపోయింది. ఎలాగైనా కూతుర్ని దాని నుంచి బయటికి తీసుకురావాలి, ఏం చేస్తే కూతురికి అలాంటి సిచ్యువేషన్ నుంచి సొల్యూషన్ దొరుకుతుంది అనేది తనకి ఆలోచన అనేది స్టార్ట్ అయిపోయింది.
ఇలా తను అంటే తిరగలేని అస్ట్రాలజర్ లేదు, వెళ్ళలేని గుడి లేదు, చేపించని పూజ లేదు అంటున్నారు. యూజువల్లీ మనం చెప్తామండి ఇన్ని డేస్ వరకు మనం గుడికి వెళ్ళము ఉంటుంది కదండి, ఒక్కొక్కరు ఇంట్లో ఇన్ని డేస్ వరకు గుడికి వెళ్ళేది. కానీ వీళ్ళు దాన్ని అన్నిటినీ తెగించి పాప కోసం గుడిని చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఆస్ట్రాలజర్స్ వాళ్ళని వీడిని అడుగుతూనే ఉన్నారు, ఏమైంది పాపకి, ఇది నిజమా, ఇది ఎలా, దీనికి సొల్యూషన్ అని తిరుగుతూ ఉన్నారు. కానీ ఇది వాళ్ళకి సొల్యూషన్ దొరకలేదు అని ఎలా అర్థం అవుతుంది అంటే కంటిన్యూస్లీ పాప వాళ్ళ మదర్కి కళలో వస్తూనే ఉంది అండ్ అదే పొజిషన్, అదే ప్లేస్, అదే ఏడుపు, అదే మాట, ఇంకా ఏమీ లేదు. అదే కాకుండా వాళ్ళ మదర్ చెప్తున్నారు తన చుట్టూ ఎవరో తిరిగినట్లు, తన చున్నీ ఎవరో పట్టుకున్నట్లు, తన వైపు ఏదో గాలి వచ్చినట్లు, ఆ ప్రెజెన్స్ అనేది ఫీల్ అవుతుంది కదండి మదర్, అది కూడా తనకి ఫీల్ అయ్యేకి స్టార్ట్ అయ్యింది అని చెప్తారు. ఆ పాప ఏడుపుని చూసి మదర్కి గుండె ఎంత బరువు అయిపోయింది అంటే ఏం చేయాలో తనకి అర్థం కాదు. ఇలా గడుస్తూ దాదాపు వాళ్ళకి 6-7 months అయిపోయింది అండ్ ఇదే పరిస్థితి. 6-7 months తర్వాత ఒక రోజు వాళ్ళు యూట్యూబ్లో షీ కేమ్ అక్రాస్ మై వీడియో. ఇది చూసిన తర్వాతనే తను నాకు కాల్ చేసింది. ఏం జరిగిందో నేను మీకు చెప్తాను, కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో సో దట్ ఎవరైతే ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నారో అలాంటి వాళ్ళ వరకు ఈ వీడియో రీచ్ అయ్యి వాళ్ళకి కూడా ఆకర్షిక్ మొడాలిటీ ఇలాంటి ఒక మంచి మొడాలిటీ ఉంది, అన్నోన్ రీజన్స్కి సొల్యూషన్ ఇక్కడ దొరుకుతుంది అని వాళ్ళకి తెలిసి వాళ్ళకి నేనేమైనా సహాయం చేయగలిగితే ఐ ఫీల్ ఐఎమ్ వెరీ లక్కీ. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను కాల్ చేసి ఇదంతా చెప్పిన తర్వాత వి ఇంటెండెడ్ ఓకే వి విల్ డూ ది ఆకాశిక్ రీడింగ్ అండ్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ మదర్ రికార్డ్స్ ఓపెన్ చేశానండి. చేసిన తర్వాత కనిపించింది ఫస్ట్ స్టేజ్లోనే అమ్మాయి పాప కనిపించింది అండ్ వాళ్ళ మదర్ ఎలా చెప్పారో అలాగే ఉన్నాయి ఫీచర్స్. చిన్న పాప, మనకు తెలుస్తుంది కదండి 6-7 years అండ్ డ్రెస్ వేసుకుని అండ్ ముఖంలో ఎంతో బాధ ఉంది, కానీ ఎప్పుడూ కళ్ళల్లో ఒక ఆశలాగా కనిపిస్తూ ఉంది. అండ్ తను వాళ్ళ మదర్ వాళ్ళ రికార్డ్స్లో వాళ్ళ అమ్మ చేయి పట్టుకున్నట్లే కనిపించింది. అంటే అమ్మాయికి ఎక్కడ వెళ్ళాలో తెలియక అమ్మ చేయి పట్టుకున్నట్లే షీ ఈస్ ఫీలింగ్ అండ్ వాళ్ళ మదర్ చుట్టూనే తిరుగుతూ ఉంది. ఇది చూసిన తర్వాత నేను ఇంకా డీపర్ మెడిటేషన్లోకి వెళ్ళి తనతో మాట్లాడేకి ఐ ట్రైడ్ అండ్ అడిగితే తను చెప్పింది నాకు ఎక్కడ వెళ్ళాలో తెలియదు, అసలు ఏమైందో అర్థం కావడం లేదు, అమ్మ కనిపించడం లేదు, అమ్మతో ఉండాలని ఉంది, నాకు ఇక్కడ ఏమీ తోచడం లేదు అని చెప్తాను. అంటే లిటరలీ షీ డజంట్ నో వేర్ టు గో. ఎప్పుడైతే దుర్మరణం అవుతుందో అండి, యూజువల్లీ మన శాస్త్రంలో కన్సిడర్ చేస్తాము యాక్సిడెంట్ అనేది దుర్మరణమే అంటారు, అకాల మృత్యు కూడా అంటారు. ఇలా అయినప్పుడు రీజన్ ఏమో మనకు తెలియదండి, ఎందుకంటే దాన్ని డిస్కస్ చేసేంత పెద్దతనం కానీ అంత నాలెడ్జ్ కానీ మనకు లేదు. కానీ ఆ ముందర అయ్యే ప్రాసెస్ సోల్కి మోక్షం దొరికిందా లేదా, మోక్షం అంటే మనకు తెలుసు అది చాలా పెద్దది, అంటే ఎన్నో తపస్సు చేసిన తర్వాత పెద్ద పెద్ద సాధ్వీలకి మునీళ్ళకి దొరికేలాంటిది. కానీ నేను ఇక్కడ మోక్షం అంటే ఏమంటున్నాను, మోక్షం అంటే నెక్స్ట్ జన్మకి దారి తీస్తుందా లేదా, ఇది చాలా ఇంపార్టెంట్. సోల్ అక్కడే ఉండిపోకుండా, అక్కడే స్టక్ అవ్వకుండా ముందుకు ప్రెసిడ్ అయిపోవాలి. వీళ్ళు మదర్ చెప్తున్నారు అన్ని పూజలు చేపించాము అంటున్నారు, పూజలు చేపించారు, ఏం చేయాలో అన్నీ చేశారు, కానీ ద థింగ్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. ఎందుకు తెలుసా అండి, చనిపోయే టైంలో సోల్కి అయ్యే ఆఘాతం అండి, ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో యాక్సిడెంట్ అయిన వెంటనే సోల్కి అర్థం కాదు ఏమైందో అని, డెత్ అయిపోతుంది, బాడీ నుంచి బయటకు వచ్చేస్తుంది, కానీ సోల్కి ఇంకా రియలైజ్ కాదు తన డెత్ అయిపోయింది అని. ఈ కేసులో అయితే చిన్న పాప అసలు రియలైజ్ అవ్వదు, డెత్ అయిపోయింది, తన బాడీ నుంచి బయటకు వచ్చేసింది. చనిపోయే మూమెంట్లో మనం తెలుసు కదండి, భగవద్గీతలో కృష్ణ ఎప్పుడు చెప్తారు చనిపోయే మూమెంట్లో మనం ఏం ఆలోచిస్తామో అదే స్థితి పొందుతామండి. కానీ ఇక్కడ యాక్సిడెంట్ దుర్మరణం ఎందుకంటారో తెలుసా అండి, మనకు
టైం కానీ దేవుడు గురించి ఆలోచించే టైం కానీ దొరకదు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అంతా అయిపోతుంది. అయ్యో అంటారు, అమ్మ అంటారు, ఏదో అంటారు, చనిపోయాను అనుకుంటారు, ఏదో అనుకుంటారు, బాడీ నుంచి సోల్ బయటకు వచ్చేస్తుంది. అదే పొజిషన్లో సోల్ ఉండిపోతుంది. తనకు నెక్స్ట్ ఏమి అనేది అర్థం కాదు. దానికి దీనిని యూజువల్లీ దుర్మరణం అని అంటారు. ఈ కేసులో కూడా సేమ్ ఇలాగే అయిపోయి ఆ పాపకి ఏమీ అర్థం కాదు. అండ్ ద ఇంపాక్ట్ వాజ్ సో హై దట్ ఏం చేసినా కూడా తనకు ముందుకు వెళ్ళే దారి దొరకడం. ఆ టైంలో సోల్కి దేవుడే దారి చూపించాలండి. ఆ సోల్కి తనే ముందుకు వెళ్ళేంత శక్తి ఉండదు. బాడీ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఎవ్రీథింగ్ ద జడ్జ్మెంట్ విల్ బి ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది గాడ్. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనకు అర్థమైపోయింది పరిస్థితి అంతా. అండ్ ఆ పాపకి ముందుకు వెళ్ళే దారి చూపించాలి, తనకు అర్థం కావాలి, దేవుడి ఆశీర్వాదం కావాలి, ఏం చేయాలి అని ఆలోచించేది స్టార్ట్ చేశాను. ఆలోచించే ప్రాసెస్లో ఐ హ్యాడ్ టు గో డీపర్ అండ్ డీపర్ ఇన్ టు ది మెడిటేషన్. నేను వాళ్ళ మదర్కి ఫస్ట్ చెప్పాను. ఇమ్మీడియట్గా సొల్యూషన్ దొరకలేదండి. వాళ్ళ మదర్కి చెప్పాను కొన్ని సొల్యూషన్స్. ఆ పూజా విధి చేయండి, చేసిన 5 daysకి మళ్ళీ వీ విల్ హ్యావ్ అ రీడింగ్ అని చెప్పాను. వాళ్ళ మదర్ ఓకే అని కాల్ కట్ అయిపోయింది. అండ్ షీ స్టార్టెడ్ డూయింగ్ దట్. మన వాట్సాప్లో వీ వర్ ఇన్ కనెక్షన్. కానీ ఇక్కడే చూడండి, ఆ రోజు నుంచి కంటిన్యూస్లీ 3 days అమ్మాయి ఆల్టర్నేటివ్ డేస్ షీ స్టార్టెడ్ కమింగ్ ఇన్ టు మై డ్రీమ్. సేమ్ వాళ్ళ మదర్కి ఎలా చెప్తా ఉందో అలాగే చెప్తా ఉంది. కానీ మీకు ఒకటి తెలుసా అండి, ఈ అమ్మాయి ఇట్ వాజ్ ఒక గోల్డెన్ ఎనర్జీ అండి. చిన్న పాప కదండి, కల్మషం లేదు, మనసులో ఎలాంటి దురుద్దేశం లేదు. ఆ సోల్ ఈ గోల్డెన్ ఇమేజ్ ఎలా ఉంటుంది చూడండి, ఒక పుత్తడి బొమ్మ అంటాం కదా, అలా కనిపిస్తుంది సోల్. షీ సో బ్యూటిఫుల్, గోల్డెన్ కలర్. అండ్ చూసిన వెంటనే మనకు యూజువల్లీ అంటారు కదండి భయం అయిపోతుంది, అలా లేదు. చూసిన వెంటనే తెలుస్తూ ఉంది సంథింగ్ వెరీ ప్యూర్ సోల్ అని. అలా నాకు ఆల్టర్నేటివ్ డేస్ 3 times కలలో వచ్చింది. అండ్ ఇక్కడ ఏమైంది, వాళ్ళ మదర్ చెప్తున్నారు ఏడుస్తూ ఉంది అని, కానీ నాకు వచ్చిన డ్రీమ్ షీఈస్ లాఫింగ్. అండ్ తనకు ఏదో ఒక రిలీఫ్, ఎందుకంటే అక్కడ వాళ్ళ మదర్ సొల్యూషన్స్ చేస్తున్నారు కదండి. అండ్ మేబీ షీ నోస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు హర్. నవ్వుతూ ఉంది అండ్ దూరం నుంచి నన్ను చూస్తూ ఉంది, అంతే. ఇది 5th day అయిన తర్వాత అగైన్ వి సాట్ ఫర్ ది ఆకాశిక్ రీడింగ్. అండ్ నాకు వచ్చిన మెసేజ్ ఏమంటే అండి, ఇమ్మీడియట్లీ ఐ గాట్ ది మెసేజ్ లైక్ పాపకు ముందర వెళ్ళడానికి షీ గాట్ ది పర్మిషన్ అని వచ్చింది. ఐ కుడ్ సీ హర్, పాపని మళ్ళీ చూడగలిగాను వాళ్ళ మదర్ రికార్డ్స్లో. షీ వాజ్ లాఫింగ్, ఏడ్చడం లేదు, చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇట్ వాజ్ లైక్ పాపకు ముందుకు వెళ్ళడానికి పర్మిషన్ దొరికింది. కానీ అమ్మాయి ఇంకా వాళ్ళ మదర్ రికార్డ్స్లో కనిపిస్తూ ఉంది. ఎలా తనకు ముందర ఎలా వెళ్ళాలి? యూజువల్లీ పిఎల్ఆర్లో అండి, పిఎల్ఆర్స్లో పాస్ట్ లైఫ్ రిగ్రెషన్స్లో ఇలాగే జరుగుతుంది. వాళ్ళు స్పిరిట్ గైడ్ని ఆ మెడిటేషన్లో ఆ సోల్ని ఎవరైతే ఉంటారో ఆ సోల్కి అసోసియేట్ చేస్తారు. అండ్ స్పిరిట్ గైడ్ ఆ సోల్ని ముందుకు తీసుకొని వెళ్తారు. కానీ ఇది ఆకాశిక్ రీడింగ్. ఇంకా అమ్మాయి రికార్డ్స్లో కనిపిస్తూ ఉంది. కానీ మెసేజ్ ఏమొచ్చింది, అమ్మాయికి ముందుకు వెళ్ళే పర్మిషన్ దొరికింది అని. కానీ ఎలా అని నాకు క్వశ్చన్. ఇంకా డీప్ మెడిటేషన్ స్టేట్లోకి వెళ్ళిన తర్వాత నా స్పిరిట్ గైడ్ నరసింహదేవుడు అంటే హీ గేవ్ మీ ది మెసేజ్, అమ్మాయి తల మీద ప్లేస్ యువర్ హ్యాండ్. వెంటనే ఇట్ వాస్ లైక్ అ డ్రీమ్ అండి, నిజంగా. అంటే నేను ఎప్పుడూ ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయలేదు. వెంటనే చెయ్యి ఆ అమ్మాయి ఆ బేబీ హెడ్ మీద ప్లేస్ చేసిన వెంటనే ఆటోమేటికలీ నేను ఒక మిస్మరైజింగ్ స్టేట్లోకి వెళ్ళిపోయి నా సోల్ నుంచి ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం ఆటోమేటికలీ ఉచ్చారణం అయిపోతూ ఉంది. ఆ అమ్మాయి హెడ్ తల మీద నా చెయ్యి ఉంది. అండ్ ఆ అమ్మాయి అడుగుతూ ఉంది నన్ను, నేను ఇలాగే వెళ్ళిపోతాను ముందుకు అని. అడగడం కాదండి, షీ ఈజ్ టెల్లింగ్ నౌ, నేను ఇప్పుడు ఇలాగే వెళ్ళిపోతాను ముందుకు అని. ఒక 1 minute few seconds ఈ ప్రాసెస్ జరిగిందండి. అంటే నాకు జస్ట్ అర్థం అవుతా ఉంది, తల మీద చేయి పెట్టాను, ఓం నమో భగవతే వాసుదేవ అని మంత్రం ఉచ్చారణ నా నోట్ల నుంచి జరుగుతూ ఉంది. అమ్మాయి షీ ఈజ్ టెల్లింగ్ దట్ అండ్ ఐ కుడ్ సీ దట్ ఒక గోల్డెన్ ఎనర్జీ అమ్మాయి బాడీ ఏమో కనిపిస్తూ ఉండిందో నాకు, ఆ సోల్ గోల్డెన్ ఎనర్జీ షీ జస్ట్ వెంట్ ఇన్ టు ది ఎయిర్.
అంటే యూనివర్స్లోకి దట్ సోల్ వెంట్ అని బాగా క్లియర్గా తెలిసిందండి. అంటే ఫస్ట్ టైం ఆకర్షిక్ రీడింగ్లో ఇలా యూజువల్లీ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్లో జరుగుతుంది, కానీ దిస్ వాజ్ ద ఫస్ట్ టైం ఇన్ మై ఎక్స్పీరియన్స్ ఐ సా దట్ స్పిరిట్ గైడ్ ఇలాగూ శక్తి ఇస్తారు. బికాస్ దట్ సోల్ వాజ్ వెరీ ప్యూర్ కదండి, ఏమి తెలియని చిన్న అమ్మాయి. దానికి స్పిరిట్ గైడ్ నరసింహదేవరే ఆ శక్తినిచ్చి నా చేతులతో అలా చేపించేశారండి. అండ్ బిలీవ్ మీ, ఆ మదర్కి కూడా సెన్స్ అయింది. ఎలా అంటే తన కళ్ళ నుంచి నీళ్ళు వస్తూనే ఉంది. ప్రతి ఒక్క సోల్కి ఇలాంటివన్నీ క్యాచ్ చేసే శక్తి దేవుడు ఇచ్చింటారండి, మనం దాన్ని చూడగలగాలంటే. ఇది అయిపోయిన తర్వాత ఒక 1 minute few seconds అయిందండి. ఐ కుడ్ సీ ఆ అమ్మాయి కంప్లీట్లీ ఒక గోల్డెన్ ఎనర్జీ అయి గాలిలోకి తేలుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత నాకు సెన్స్ అయింది షీఈస్ నో మోర్ హియర్ అని. మరీ చూశాను డీప్ మెడిటేషన్లో. చూసిన తర్వాత నా స్పిరిట్ గైడ్కి ఎంతో కృతజ్ఞతతో ఎందుకంటే నాది కూడా తల్లి హృదయమే కదండి, ఎంతో థ్యాంక్ఫుల్లీ ఐ థ్యాంక్డ్ హిమ్. సాష్టాంగ నమస్కారం చేసేసి తర్వాత వాళ్ళ మదర్ రికార్డ్స్లో మళ్ళీ చూస్తే ద బేబీ ఈజ్ నో మోర్, షీఈస్ హ్యాపీలీ షీఈస్ గాన్ ఫర్దర్. అప్పుడు వాళ్ళ మదర్కి చెప్పానండి, అదే స్టేట్లోనే ఇదంతా అయ్యింది, అమ్మాయి వెళ్ళిపోయింది అంటే మదర్ చెప్పిందండి. నాకు అయ్యే సంతోషంలో నాకు అర్థం అవుతుందండి పాప వెళ్ళిపోయింది అని, ముందుకు షీ ఇస్ గాట్ ది పర్మిషన్ అని నాకు తెలుస్తూ ఉంది, అంత సంతోషం అవుతా ఉంది అని తను చెప్పారు. అండ్ వాళ్ళ మదర్కి నాకు ఇద్దరికి ఎంత సంతోషమో నేను చెప్పలేనండి ఈ మాటల్లో. సో ఈ ఒక కూడా ఎగ్జాంపుల్ ఏం తెలుసా అండి, మనం అన్ని ఎగ్జాంపుల్స్ అన్ని స్టోరీస్ ఒకేలాగా ఊహించలేము, అన్నిటికీ ఒకేలాగా ఎండింగ్ వస్తుంది అని కూడా చెప్పలేము. బికాస్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ గాడ్ అండి. ఈ విషయంలో చిన్న పాప కదా, దేవుడే ముందుకొచ్చి మనం ఎవరండి, మనం ఒక మార్గం అంతే, దేవుడే ముందుకు వచ్చేసి ఆ అమ్మాయిని ముందు వెళ్ళేలాగా తీసుకెళ్ళారు కదా. సో ఇలాంటి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా, ఇలాంటివి ఏమైనా మన చుట్టూ జరుగుతూ ఉన్నా కూడా, లెట్ us నాట్ బీ ద మ్యూట్ స్పెక్టేటర్స్. కొన్ని కేసెస్లో ఎంత ప్రాబ్లం ఉన్నా, ఏమైనా మనుషులు చనిపోయినా ఏమైనా కూడా, చూడండి ఈ కేసులో చనిపోయినాక కూడా స్టోరీ కంటిన్యూస్ అని మనకు తెలుస్తుంది. మనం అనుకుంటాం చనిపోయారు, ఇట్ ఈస్ ద ఎండ్ అని. నో, యూనివర్స్ స్టిల్ ప్లేస్, ఎవ్రీథింగ్ ఈస్ దేర్. లెట్ us ట్రై టు ఫైండ్ ది సొల్యూషన్స్. ప్రతి దానికి ఏదైనా ప్రాబ్లం ఉందంటే సొల్యూషన్ ఫైండ్ చేసేకి ట్రై చేసినప్పుడు డెఫినెట్లీ సొల్యూషన్ దొరుకుతుందండి. మరి సొల్యూషన్ దొరికే మార్గం ఎలా అంటే, ఆకర్షిక్ మొడాలిటీ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ మొడాలిటీ. దీంట్లో అన్నీ మనకు డెప్త్లో తెలుస్తుంది అండ్ దానికి సొల్యూషన్స్ కూడా దొరుకుతుంది. ఇది అయిన తర్వాత ఒక 10 days తర్వాత వాళ్ళ మదర్ మళ్ళీ మనం వి టాక్డ్ అండ్ వాళ్ళ మదర్ని అడిగాను, ఏమైనా డ్రీమ్స్ వస్తున్నాయంటే షీ టోల్డ్ నో డ్రీమ్స్. అండ్ వాళ్ళ మదర్ చెప్తున్నారు తనకి ఎంత అంటారు కదండి, మదర్ హార్ట్ బరువు ఎక్కిపోయిందని, అది ఎంత తేలికగా ఉంది, నాకు ఇప్పుడు ఎంత బాగున్నాను అంటే చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పారు వాళ్ళ మదర్. సో దిస్ వాజ్ అండి. తర్వాత ఎవరి డ్రీమ్స్లోకి అమ్మాయి రాలేదు, ఎవరిని షీ డిడ్ంట్ ట్రై టు కాంటాక్ట్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ hope so. This was a very heart touching story. Please like, share and subscribe this video. Thank you. Hare Krishna.